హే గాయ్స్ అందరికి నేను ఈరోజు ఫ్రైడే కాబట్టి లహరి కొంచెము యాక్టివ్గా ఉంది. ఆ యాక్టివ్నెస్లో ఏం గుర్తొచ్చింది అంటే ఐ డూ హ్యావ్ ఏ యూట్యూబ్ ఛానల్ అని గుర్తొచ్చింది. గుడ్ ఎల్కేజీలో సో పడండి. అందుకే ఈ వీడియో స్టార్ట్ చేశాను. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, సో మీకు ఈ thumbnail చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఏంటి అనేది వీడియో అంతా. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దాట్, హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరీస్ డైరీ. నేను లైఫ్ స్టైల్ కాంటెంట్, బుక్ కుకింగ్స్ అండ్ లివింగ్ ఎలోన్ డైరీస్, షాపింగ్ హాల్స్, ఇంకా 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 చేస్తూ ఉంటాను అనమాట వీడియోస్. ఇవన్నీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ గెస్ యూ విల్ లైక్ దెమ్. అండ్ సో నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, బేసిక్గా ఒక బ్యాక్ స్టోరీ ఉంది దీనికి. స్టోరీ ఏంటి అని అంటే ఏంటంటే, బేసిక్గా నేను ఇట్లా నాకు ఎప్పటి నుంచో నా బీటెక్లో ఉన్నప్పటి నుంచి నాకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందన్నమాట. అందులో నేను నాకు వచ్చిన కళలన్నీ ప్రదర్శిస్తూ ఉంటాను. సో ఆ కళలు ప్రదర్శించే అకౌంట్ ఏంది అని అంటే, లైక్ ఎప్పటి నుంచో ఉంది అని చెప్పాను కదా. కాకపోతే ఏంటంటే అది ఎక్కువ రీచ్ వెళ్ళేది కాదు, ఎందుకంటే నేను నాకు నచ్చినప్పుడు పెట్టేదాన్ని వీడియోస్, అలా కాదు కదా ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం. సో నేను ఇంకేంది అంటే, ఓకే నాకు నచ్చినప్పుడు పెట్టుకుంటూ ఉండేదాన్ని. నేను ఐ డింట్ ఈవెన్ కేర్ అబౌట్ ద ఫాలోవర్స్. చెప్పాలంటే నాకు నచ్చింది నేను పెట్టేస్తా అంతే. సో ఓన్లీ ఇట్లా డాన్స్ రీల్స్ కానీ, డాన్స్ రాదు బట్ ఐ విల్ ట్రై. అండ్ డాన్స్ రీల్స్ కానీ ఇట్లాంటివి చేసేదాన్ని. కాకపోతే అది ఎప్పుడు రీచ్ అవ్వలేదు. బట్ రీసెంట్గా ఒక 1 month బ్యాక్ ఏంటి అంటే, నాకు కొంచెం అనిపించింది లైక్ ఈ మధ్య కొంచెం పెరిగిందనమాట ఇంట్రెస్ట్. నాకెందుకు రీచ్ వెళ్ళట్లేదు, ఎవడెవడికో కొత్తగా స్టార్ట్ చేసిన అకౌంట్స్ అన్ని మంచి మంచి రీచ్ వెళ్తున్నాయి, నాకు ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి ఒక థాట్ వచ్చింది. సో ఆ థాట్లో నేను ఏం చేశాను అంటే, వై నాట్ క్రియేట్ ఏ న్యూ అకౌంట్. ఈ అకౌంట్ ఏమన్నా బ్లాక్ అయిపోయిందేమో, సారీ గైస్, రోడ్డు పక్కన ఉంటాను, సో ఇదంతా నాకు మామూలే. సో అలా నేను ఏం చేస్తానంటే, రోడ్డు పక్కన అంటే మళ్ళీ ఏదో అనుకుంటాను, అపార్ట్మెంట్ రోడ్ పక్కన ఉంది అంతే. సో నేను అదేంటి ఏమో నాది బాగానే ఉందేమో కాంటెంట్, కాకపోతే ఎప్పటి నుంచో ఉన్న అకౌంట్ కాబట్టి అల్గోరిథం అలా సెట్ అయిపోయి పోవట్లేదేమో అని చెప్పి నాకు నేనే ఒక కోడింగ్ బ్రెయిన్ వేసేసుకొని ట్రై చేశాను అనమాట. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుందాము, కొత్త పోస్ట్ నేను ఏం చేసేవే, కాకపోతే అన్ని నాకు నచ్చినవి కొత్త అకౌంట్లో పెడదాము, ట్రై చేద్దాము అన్నట్టు ఒక 1 month బ్యాక్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ సర్ప్రైజింగ్లీ ఇట్ వెంట్ వెల్ అంటే ఏదో నాకు 1 monthలోనే అందరూ చెప్పినట్టు 200-300Kలు వచ్చాయని కాదు నేను చెప్పేది. బట్ కంపారిటివ్లీ నాకు మంచి గ్రోత్ కనిపించింది. లైక్ 1 monthలోనే ఇట్ ఈజ్ అరౌండ్ 900-800 ఆ రేంజ్లో ఉంది ఇప్పుడు. అండ్ దట్ ఇన్ 6 వీడియోస్. సో ఓకే, ఇట్ ఈస్ రీచింగ్ టు న్యూ పీపుల్ అని చెప్పి నాకు అర్థమైంది. ఇంకా ఎప్పుడు క్లారిటీ వచ్చింది తెలుసా, అసలు ఈ సోదంతా చెప్పనీకి ఒక రీజన్ ఏంది అంటే, నేను ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి నుంచో యూట్యూబ్లో కూడా ఎప్పటి నుంచో వీడియోస్ పెడుతున్నాను అనమాట. కన్సిస్టెంట్గా లేకపోయినా కూడా పెడుతున్నా, లైక్ ఒక 1-2 years నుంచి పెడుతున్నా. కాకపోతే ఏంది అంటే, ఇక్కడ పెడుతున్నా, అదేంటి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. బట్ నేను ఎక్కడ ఏమీ చెప్పలేదన్నమాట నా గురించి. లైక్ నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేశాను, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి స్టడీస్లో కానీ, ఇట్లా ఏమీ నా గురించి అసలు ఏం చెప్పలేదు నేను. సో అదేంటి ఒక డిఎం వచ్చింది రీసెంట్గా, నిన్న మొన్న చూశాను. లైక్ నేను మీ యూట్యూబ్ సబ్స్క్రైబర్ని, అండ్ ఆల్సో నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ మధ్య మీ అకౌంట్ కనిపించింది, అదేంటి ఈ అకౌంట్ కనిపించగానే నేను ఫాలో కొట్టేశాను మీరే అని చెప్పి. కాకపోతే అసలు మీరు ఎందుకు మీ గురించి ఏం చెప్పరు, అది చెప్తేనే కదా కనెక్ట్ అవుతారు జనాలకి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది అసలు ఎందుకు రివీల్ చేయరు అది ఇది అంటే, యాజ్ లైక్ కరెక్టే కదా. అసలు నేను లహరీస్ డైరీ అని పెట్టిందే ఆల్ అబౌట్ లహరి అని చెప్పి, అంటే నా లైఫ్ డైరీ అన్నట్టు ఇది బేసిక్గా. అంటే నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడికి వచ్చాను, ఏం చేస్తున్నాను లైఫ్లో, ఒక 80 years అన్ని సంవత్సరాలు బతికితే, ఒక 60 yearsకి ఆ టైంలో ఇఫ్ నేను చూసుకుంటే, ఓకే దిస్ ఇస్ లహరీస్ డైరీ అంటే మొత్తం తన లైఫ్ అంతా ఇక్కడ ఉంది అన్నట్టు. అది కదా నా ఛానల్ మెయిన్ థీమే అది, నేను పేరు పెట్టడానికి కూడా అదే రీజన్. సో అవును కదా, అసలు నేను అదంతా నా గురించి అని చెప్పింది, బేసిక్స్ చెప్పలేదా నా గురించి అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట. సో అందుకే ఇప్పుడు ఈ వీడియో మీకు అందబోతుంది. ఎప్పుడు అందుతుందో ఐ డోంట్ నో. నేనైతే ఈ July 31st రికార్డ్ చేస్తున్నాను, 2026. సో గైస్ నేనైతే మారను గైస్.
ఫ్రస్ట్రేషన్ వస్తది తెలుసా నాకు. ఎందుకంటే నేను ఒక ఫ్లోలో చెప్పుకుంటూ ఎళ్ళాను. అట్‌లీస్ట్ ఒక 3-4 మినిట్స్ రికార్డ్ అయింది వీడియో. అండ్ ఐ సమ్‌హౌ రియలైజ్డ్ దట్ ఐ డిడ్ నాట్ టర్న్ ఆన్ ద మైక్. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి అనంటే అసలు నేనెక్కడ పుట్టాను అనేది చెప్పాలి. సో, ఎక్కడ పుట్టాను అనంటే ఆంధ్ర వాళ్ళు మీది తెలంగాణనా అని అడుగుతారు. తెలంగాణ వాళ్ళు మీది ఆంధ్ర గదా అని అడుగుతారు. అంటే అర్థమైంది గదా! ఎక్కడ పుట్టాను. యెస్. ఐయామ్ ఫ్రమ్ ఖమ్మం. సో, ఖమ్మం లోకల్ అనమాట మంది. అండ్ మొత్తం నా పుట్టిన దగ్గర నుంచి నేను +2 ఇంటర్మీడియేట్ వరకు మొత్తం ఖమ్మంలోనే ఉన్నాను. అండ్ దెన్ నేను ఖమ్మం నుంచి హైదరాబాద్ మూవ్ అయ్యాను. ఐ మీన్ ఓన్లీ మూవ్ అవ్వలేదు సారీ. హాస్టల్‌కెళ్ళాను. సో, నేను గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో బీటెక్ సీఎస్ఈ చేశాననమాట 4 ఇయర్స్. బీటెక్ అంటే 4 ఇయర్సే చేస్తారు గదా! అందులో చెప్పుకోవాలా అని అనుకోకండి. ఏదో వచ్చేసింది ఫ్లోలో. అండ్ దెన్ నేను 2022 ఆగస్ట్‌లో మాస్టర్స్‌కొచ్చాననమాట. అండ్ మాస్టర్స్‌కి నేను యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌కెళ్ళాను. విచ్ ఈస్ ఇన్ డెంటన్, టెక్సాస్. సో, యాహ్! ఒక మన మినీ హైదరాబాద్ ఉంటదక్కడ. సో, ఆ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో నేను మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేశాను. అండ్ యాహ్! 2024లో గ్రాడ్ అయ్యాను. అండ్ నౌ ఐయామ్ హియర్ వర్కింగ్. అండ్ ప్రెజెంట్ అయితే నేను లింకన్, నెబ్రాస్కాలో ఉన్నాననమాట. సో, నెబ్రాస్కా చాలా మందికి తెలీదు. నాకైతే తెలీదు బేసిక్‌గా నేను ఇక్కడికొచ్చేదాకా. సో, యాహ్! లింకన్, నెబ్రాస్కాలో ఉన్నాను. లింకన్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఫర్ నెబ్రాస్కా. అండ్ కమింగ్ టు మై ప్రెజెంట్ నేనేం చేస్తున్నాను అనంటే ఐయామ్ వర్కింగ్ యాస్ అన్ ఐటీ ప్రొఫెషనల్ ఇన్ స్టేట్ ఆఫ్ నెబ్రాస్కా. యెస్. మన ఇండియాలో మనకి గవర్నమెంట్ జాబులు రావు గదా! ఇక్కడైతే వచ్చిందండి. సో, అంటే గవర్నమెంట్ జాబ్ అనంటే గవర్నమెంట్‌లో ఐటీ సెక్టార్‌లో నేను జాబ్ చేస్తున్నాను ప్రెజెంట్. అండ్ యాహ్! దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ. ఇంతకు మించి నా గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఇంకా ఆల్ రౌండర్ లాగా కాంటెంట్ క్రియేషన్ చేస్తాను. లైక్ కాంటెంట్ అంటే ఇష్టం ఉంటది. డాన్స్ అంటే ఇష్టం ఉంటది. కానీ నేర్చుకోవాలనిపిస్తది. అండ్ ఇంకా ఇంకేముంటాయి అంతే. జాబ్, కాంటెంట్. ఇదే నా లైఫ్. ఇంతకు మించి ఏమీ ఉండదు. లహరి లైఫ్‌లో ఏముంటదిరా అంటే పొద్దున్న లేస్తే మైండ్‌లో ఏం తిరుగుతదిరా అంటే, అబ్బా! ఈరోజు ఆఫీస్‌కెళ్ళాలా అని అనిపిస్తది. ఆఫీస్‌కెళ్ళిన తర్వాత ఈరోజు ఏం రీల్ అప్‌లోడ్ చేయాలి అని అనిపిస్తది. అప్‌లోడ్ చేస్తూ ఉంటే అబ్బా! యూట్యూబ్‌ని వదిలేసానే అని అనిపిస్తది. ఇదే. ఇంతకు మించి ఏమీ తిరగదు నా మైండ్‌లో. సో, యాహ్! ఇది నా గురించి. ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. మీరు నా గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే నాకింకేమన్నా ఈ వీడియో చెయ్యు, లేకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దీని మీద అనో, లేకపోతే పాయింట్ ఆఫ్ వ్యూ గాదు. నేను 4 ఇయర్స్ ఉన్నాను గాబట్టి మీకేమైనా తెలుసుకోవాలి అని అనిపించినా, మీరు నాకు ఐడియాస్ ఇవ్వచ్చు. ఎలా అయితే ఈ వీడియో ఐడియా ఇచ్చారు అనేది. సో, అలానే హే లహరి అనే ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ ఉంటది. ఇక్కడ నేను పెడతాను పైన. సో, దానికి మీరు డీఎం చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఇంక్లూడ్ చేయడానికి గాని, లేకపోతే వీడియో పెట్టడానికి దాని గురించి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లహరీస్ డైరీ. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. థాంక్ యూ.